పోలపాడు విశిష్టత అంటే అందరికీ నిత్యం తెలిసిన విషయమే. పోలమ్మ తల్లి అనే ఒక చాలా కడు బీదరాల్ని ఒక ఉన్నత ధనవంతురాలైన వ్యక్తి యొక్క కుమారుడు, 5 కొడుకులు. 5 కొడుకుల్లోని ఆఖరి కుమారుడు ఆ పేద రజకిరాలు అంటే చాకలి అనే వ్యక్తి ఆవిడ్ని చేసుకుంటారు. చేసుకోవడం వల్ల ఆవిడికి తక్కువ కులస్తురాలు, అలాగే తక్కువ పేద వ్యక్తి అని చెప్పి ఆవిడ్ని తక్కువ చేసి ఆ కుటుంబం అందరూ కూడా దూరం పెట్టి వాళ్ళు దీపాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ దీపాలు పూజలు చేసుకొని ఈ కార్తీక మాసం వచ్చేటప్పుడు ఆ అత్తగారు ఎవరైతే ఉన్నా ఆ గొప్ప కోపిష్టి ఆవిడ అలాగే వాళ్ళ 4 కోళ్ళు కూడా కోపిష్టిలే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఈవిడిని వదిలేసి అందరూ వెళ్తే ఈవిడ ఇంటికాడ ఉండి ఆ యొక్క కార్తీక మాసంలోని ఆ యొక్క పరమేశ్వరుడికి ఇంట్లోని నిత్యం దీపం పెట్టుకుంటూ ఆ ఒత్తు ఏదైతే చీర ఉందో చీరని ఒత్తు చేసుకొని కవ్వం యొక్క నెయ్యిని తీసి దీపం